హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం ద డివైన్ రొమాన్స్ అనే పరమహంస యోగానంద గారి పుస్తకంలోని విశ్వచలన చిత్రం అనే కాన్సెప్ట్ని తీసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. మన జీవితం పక్కన నిలబడి దానిని ఒక చలనచిత్రంగా అంటే ఒక సినిమాగా మనం ఏం చేయాలి, గమనించాలి. అప్పుడు మనకేమీ బాధ కలగదు. రోజు మన జీవితంలో ఉన్న బాధ సుఖము అంటే బాధ దుఃఖము వీటన్నిటికీ మనం బాధపడుతూ ఉన్నాం కదా. అలా కాకుండా మన జీవితం పక్కననే నిలబడితే మనం దానిని గమనిస్తూ ఉంటే అప్పుడు మనకు బాధ అనేది కలగదు. ఎందుకంటే మన జీవితాన్ని మనం కూడా భగవంతుడు ఎలా చూస్తూ ఉన్నాడో సినిమాలాగా మనం కూడా అలా సినిమాగానే మరి నాటకం అని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్. నాటి బ్రతుకు నాటకము నాటకము అంటే ప్రేక్షకునిగా చూస్తేనే కదా మనకు సినిమా నచ్చేది. మరి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే అదే పక్కన నిలబడి చూసుకోవాలి మన జీవితాన్ని మనమే ఒక సినిమాలాగా. మనము భగవంతుడికి మన సినిమా అంటే మన జీవితం సినిమానే. అలాగే మనము కూడా భగవంతుని వైపు తిరిగినప్పుడు మనకు కూడా అది సినిమా అవుతుంది, చిత్ర ప్రదర్శననే అవుతుంది. అవునా? ఇక్కడ మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒక రాజు నిద్రపోతూ ఉన్నాడు. నిద్రలో ఒక నిరుపేదగా తనని తాను కలగన్నాడనమాట. నిద్రలో ఆహారము కొనుక్కోవడాని కోసం ఒక పావలా ఇవ్వమని అందరినీ అడుక్కుంటూ ఉన్నాడు. ఎక్కడ? నిద్రలో. చివరికి ఏం చేసింది? మహారాణి లేపించి, ఏమైంది మీకు? మన బాణాగారం అంతా బంగారము ధనముతో నిండిపోయింది, మీరేమో భిక్షగాడిలాగా ఒక పావలా కోసం అడుక్కుంటూ ఉన్నారు అని అడిగింది. అప్పుడు రాజు అనుకుంటాడనమాట, నేనేమి ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించాను, నేను ఒక బిచ్చగాడినని, పావలా కూడా లేకుండా ఆకలితో మాడిపోతున్నానని భ్రమపడ్డాను అని అతను అలా కలలో జరిగింది ఆమెకు చెప్పాడనమాట. రోగము దుఃఖము కష్టాలు హృదయ వేదనలు అనుభవిస్తున్నాననే భయంకర స్వప్నంలో ఉన్న ప్రతి మానవుడు కూడా అటువంటి భ్రమలోనే ఉన్నాడు. అంతే కదా ఫ్రెండ్స్, మనం రోగాన్ని అనుభవిస్తున్నాము, భయాలని, దుఃఖాన్ని, ఎన్నో బాధలు, హృదయ వేదనలు, ఇవన్నింటినీ భయంకర స్వప్నంలో ఉన్న ప్రతి మానవుడు కూడా అటువంటి భ్రమలోనే ఉన్నాము. అవునా? అంటే అనుచితమైన విషయాల పట్ల మనం ఏం చేస్తున్నాము, మన దృష్టి నిలుపుతూ ఉన్నాము, బాధలను అనుభవిస్తూ ఉన్నారు. మరి మన హృదయాన్ని అంటే మనము మనుషులకు అంటే లేక త్రాగుడు మాదక ద్రవ్యాలు తీసుకుంటే అప్పుడు ఇంకా బాధలను అనుభవిస్తారు. ఇంకా హృదయం ఏమైపోతుంది? బద్దలైపోతుంది. కనుక మనము మన హృదయాన్ని ఎవరికి అర్పించాలి? ఏ మాదక ద్రవ్యాలకో త్రాగుడుకో కాదు ఫ్రెండ్స్, భగవంతునికి అర్పించాలి. మనము ఎక్కువగా భగవంతుడితో శాంతిని అన్వేషించినామనుకోండి, అది ఎక్కువగా మన చింతలను మరి బాధలను కబళిస్తుంది. ఈ ప్రపంచంలో చెడుకు లొంగిపోతున్నారు కాబట్టి బాధలను అనుభవిస్తున్నాం. మీరు ఆధ్యాత్మిక దారుఢ్యాన్ని మరి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవాలి. మనం ఏం చేయాలి చూడండి, ఆధ్యాత్మిక దారుఢ్యము ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి. అప్పుడు అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే మన విధులన్నీ చెయ్యాలి, అంటే మన పనులన్నీ మనం చేయాలి, చేస్తున్న దానిని ఆనందించాడు. అంతరంగంలో మాత్రం ఎలా అంటే మనం అన్ని పనులు చేస్తూ ఉండాలి, వాటిని ఆనందించాలి. అంతరంగంలో ఎలా ఉండాలి? ప్రభు, నేను నీ ప్రతిరూపాన్ని, నీ సంతానాన్ని, నీవు తప్ప నాకు ఇంకేది అక్కరలేదు అని భావించాలి. ఎలా ఉండాలి చూడండి, నేను నీ సంతానాన్ని, నీకు ప్రతిరూపాన్ని,
నువ్వు తప్ప నాకు ఇంకొకటి వద్దు, నీవే కావాలి. అంటే ఇటువంటి జ్ఞానాన్ని పొందితే ప్రపంచంలో చెడు అన్నదే లేదని తెలుసుకుంటాడు. ఎవరు? మానవుడు ఎప్పుడు జీవితం బాధలతో దుఃఖాలతో నిండిపోయి ఉంటుంది. స్వప్నంలో కూడా అదే కలగంటూ ఉన్నాడు. కానీ ఈ అంతరంగంలో ఎప్పుడు నేను నీ యొక్క ప్రతిరూపాన్ని, నీవు తప్ప నాకు ఎవరు అక్కర్లేదు అని మనం జీవిస్తే ఆ బాధలన్నీ మన జీవితంలో నుంచి, ఈ ప్రపంచంలో చెడు కూడా తొలగిపోతుంది. మరి ఫ్రెండ్స్, చక్కగా మరి ధ్యానం ఎలా చేయాలి? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చక్కగా ఎలా ధ్యానం చేయాలంటే సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు 2 మూసుకోండి. మరి మన సహజమైన శ్వాసను గమనించడం, ఇదే ధ్యానము, ఇదే ఆత్మస్థితి, ఇదే ధ్యాన స్థితి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.